జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అంతే. సో బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు? ఇమాన్యుల్. సో అంత స్పాంటేనిటీగా ఇమాన్యుల్ మీరిద్దరు ఒక ఇది చేశారు. తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్టర్ యాక్ట్రెస్ కావండి చేశారు. అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉందంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట. బట్ ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైనర్. తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండుగ అయితే ఉంటూ ఉంటది. ఎస్. అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరిని అలా చూడగానే ఒక ఐ ఫెస్ట్ అయింది ఆ టైంలో. అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ, అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ కి తీసుకున్నావు అంతకు మించి హార్ట్ కి వాళ్ళు తీసుకున్నారు. చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ చూడరు. ఎవరో మా అత్తలు ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరు చూడరు, నా కజిన్స్ తో సహా. నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్. అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీలో చూస్తున్నారు, మన అమ్మాయి అక్కడ టీవీలో చూస్తుందంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటిది వాళ్ళకి అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదనమాట. అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది. కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది. వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు, వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట. అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు. పాపం ఓట్లు వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయించారు. అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటికి రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఏడ్చారు పాపం. వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది. బట్ యా సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది. సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నావు, ఫిలిమ్స్ అయినా రెడీగా ఉన్నావు, సీరియల్స్ కూడా చేద్దాం అంటే మంచి రోల్స్. ఈ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమ్ వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టం రా శ్రీజ? నాకు ఎప్పుడు కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. అమ్మాయి ఏ డెవిల్ అంటావేమో లేదు, అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి, పవర్ఫుల్ క్యారెక్టర్. గర్ల్స్ పోలీస్ ఆఫీసర్ ఏదైనా సరే, ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నది ఏదైనా ఇచ్చి పడేస్తాను. ఇది ఏదైనా ఒక యాక్టింగ్ ఏదైనా ఒక మంచి డైలాగ్ తో చేసి డాన్స్ చేస్తావు. నీ రీల్స్ చూసాం మేము. యాక్టింగ్ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అని ఇప్పుడు చూపించడానికి లేదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను ఆల్రెడీ చెప్తాను, నాకు పవర్ స్టార్. అసలు మా ఇంట్లో అందరూ కూడా మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్స్. మా ఇంట్లో అందరూ పవర్ స్టార్ అంటే పిచ్చి ఒక్కొక్కరికి మా ఇంట్లో. సో అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఇష్టం అనమాట, చాలా పిచ్చి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు. ఒరే ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ, మేనిఫెస్టింగ్ వచ్చింటే బాగుంటది చాలా. అంతే నిజంగా చాలా కావాలి. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు, నువ్వు ఇలా చూస్తున్నావు, ఇప్పుడు ఏం మాట్లాడను సార్. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా అతను చాలా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతని హీరోలా చూస్తాము, బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట. సో యాజ్ ఎ పొలిటీషియన్ గా గానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా గానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట. యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్. ఇక్కడ వరకు ఇది యాక్ట్రెస్ లో నీ ఫేవరెట్ ఎవరు? సమంత గారు అంటే చాలా ఇష్టం. సో వైజాగ్ వచ్చేటప్పుడు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూసావా సమంత గారు? నేను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలే, అసలు చూడలే. ఓకే. ఆవిడ ఎక్కడి నుంచో అట్లాగా ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత కష్టపడి అన్ని ఫేస్ చేసుకొని, హెల్త్ ఇష్యూస్ అని ఫేస్ చేసుకొని బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. రియల్లీ లైక్ సమంత గారు, చాలా చాలా ఇష్టం నాకు. శ్రీజ నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా? మాకు ఆ ఫీలింగ్ వస్తుందా? అవునా? అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇన్ని వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా, చాలా స్మూత్ గా, చాలా కూల్ గా మాట్లాడుతున్నట్టు. అంటే మేబీ లైక్ అక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగిటివ్ అవుతున్నాను అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే. టోన్ తగ్గినట్టు అది అలవాటు అయిపోయినట్టుంది. ఇది కంటిన్యూ చేస్తావు, చూద్దాం ఎంతవరకు అవుతుంది. బట్ యా నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను, 3rd వీక్ నుంచే కంటిన్యూ అయిపోయింది అంతే. మళ్ళీ ఇలా రాదంటావు?
వస్తుంది. గొడవ వస్తుందంటే ఆటోమేటిక్ గా వాయిస్ అక్కడ గొడవలో కూడా అంతగా ఏం రాలేదు. రాలేదా? అబ్బా అయితే తగ్గిపోయింది. మా ఇంట్లో వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే దొంగ పిల్ల నువ్వు ఎన్ని మా శ్రీజకి ఎన్ని తెలివితేటలంటే వెళ్ళావు పవన్ కళ్యాణ్ నామినేట్ వస్తున్నా అక్కడికి నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ నామినేట్ చేసావు, ఓకే ఫైన్. తర్వాత నామినేట్ చేయడానికి ఒకరికి ఇవ్వాలి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నావు? యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను, ఆవిడ పేరు మాధురి గారా అని కన్ఫ్యూజన్ ఉండే. నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారు అని అనుకుంటాం కదా, తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అలా అనేటప్పటికి తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు, మాట్లాడాలి అని చెప్పి. సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది. బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉందన్నమాట. నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబుద్ధి కూడా కాలే చెప్పాలంటే. ఆవిడ ఇద్దరు నామినేషన్ లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఆ వీక్ అంతా సటిల్డ్ అయిపోయారు కాబట్టి. బట్ ద థింగ్ ఇస్ ఆవిడ కిందకి ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు. సో ఎట్లా మాట్లాడతారు అనేది తెలీదు. నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే. సో ద థింగ్ ఈజ్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు, మిగతా ఎవరు వచ్చినా సరే ఆవిడకి ఎవరైనా నాకు క్లారిటీ ఉంది. నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారని ఎక్స్పోజ్ చేయడానికి ఆవిడని ఇచ్చాను అంతే. సరే ఇదంతా ఒక యూటర్న్ చేసావు కదా, సో ఇది అయిన తర్వాత సంచాలకి ఎవరిని తీసుకుంటారని అడిగితే మళ్ళీ మాధురి గారే. అదేమైంది అంటే నా టీమ్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ టీమ్ లో కొంతమంది ఉన్నారు, విడిపోయినాం మొత్తం. సో ఈ టీమ్ లో ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు, ఆ టీమ్ లో ఎవరు వచ్చినా బర్నీ గారికి సపోర్ట్ చేస్తారు. అలా అయిపోయింది సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లే. సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి, మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం. కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టవర్ కూడా చూడాలి అని చెప్పి. అప్పటికి కూడా ఆ టీమ్ లో అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాధురి గారు సైలెంట్ అయిపోయారు. అది అబ్జర్వ్ చేశా. ఇప్పుడు నా టీమ్ లో తీసుకొని ఏమైతుంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీమ్ లో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు. అలా ఎలా ఒప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళ టీమ్ లోనే ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. నాకైతే అది ఉంది. బర్నీ గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీమ్ లో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట. వాళ్ళ టీమ్ లో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు, మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడకి నాకు పడదు. ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా, ఈ టైంలో ఆవిడ ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను. ఆ టీమ్ కే సపోర్ట్ చేసింది కాబట్టి మాధురి గారు బర్నీ గారు కూడా ఓకే అన్నారు. నిజంగా ఆ టైంలో అయితే మాధురి గారు ఫేర్ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు. ఎలాంటి ఆ తర్వాత మీరిద్దరూ మంచి క్యూట్ గా మాట్లాడుకుంటున్నారు కదా మాధురి గారు. అంటే నాకు నిజంగానే అప్పుడు ఒపీనియన్ మారింది. ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు, అట్లా ఏమి ఇట్లా చెయ్యరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట. తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే. లోపలికి వెళ్ళాక నాతో అట్లాగా కూర్చొని మాట్లాడేవారు. సో ఫన్నీగానే, కావాలని గొడవ ఏం లేదబ్బా. ఆ పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది. సంచాలకులు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది, ఆవిడకి నేను ఏంటంటే ఐడియా వచ్చింది. సో తర్వాత నార్మల్ అయిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అని చెప్పను కానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం అయింది. మేబీ నామినేషన్ లో వచ్చుంటే మళ్ళీ పోరాడేవాళ్ళం అంతే. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.